ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం సీతాఫలాలు తింటూ ఉంటాం కదండి, సీతాఫలాలు తొక్కలు పడేయకుండా ఇలా ఏదైనా ఒక ప్లేట్లో వేసేసి కిచెన్లో పెట్టామనుకోండి, కిచెన్లో అక్కడక్కడ ఈగలు కానీ దోమలు కానీ చిన్న చిన్న ఇలా దోమలు అయితే వస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి తొక్కల్ని చక్కగా మనం ఏదైనా ఒక ప్లేట్లో వేసేసి కిచెన్లో పెట్టామనుకోండి, మనకి ఎంతో ఇబ్బంది పడకుండా చక్కగా మనకి ఈ తొక్కల దగ్గరికే వస్తాయండి. చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ ఇలాంటివన్నీ కూడా తొక్కల దగ్గరకు వస్తాయి కాబట్టి మనం వాటిని తీసుకెళ్ళి పారేయచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం అన్నం వండుకుంటూ ఉంటాం కదండి, ఇలా అన్నం వండుకునేటప్పుడు గంజి వంచుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి స్పూన్ పెట్టి మొత్తం కలుపుకొని ఇలాగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా ఈ గంజిని మనం తాగుతూ ఉన్నామనుకోండి, ఎక్కువగా మనకి మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదండి, ఇంట్లో